ఫ్యామిలీ ఇంట్లో లేరా? ఊరెళ్ళారు సార్. నువ్వు సిద్ధార్థ్ కోసం పనిచేస్తావని నాకు తెలుసు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మన ఎక్స్పెక్టేషన్ కరెక్టే సార్. డ్రగ్స్ దొరికాయి. ఓకే, సెల్లో ఉన్న మర్డరర్ నోరు విప్పట్లేదట. వికారాబాద్ ఫారెస్ట్ తీసుకెళ్లి మ్యాగజైన్ మొత్తం దించమని చెప్పు. నిజం వేరే దారిలో కూడా బయటకు వస్తుంది. నేను చెప్తాను సార్. చెప్పు, సిద్ధార్థ్ ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. నువ్వు నిజం చెప్పట్లేదు సార్. సిద్ధార్థకి సంబంధించిన డ్రగ్స్ నా దగ్గరకు వస్తూ ఉంటాయి. నా దగ్గర నుంచి సిద్ధార్థ మనుషులు తీసుకెళ్లి సిటీలో సప్లై చేస్తుంటారు సార్. నాది మిల్క్ పౌడర్ బిజినెస్ సార్. అందుకని అనుమానం రాదని డ్రగ్స్ నా దగ్గర పంపిస్తుంటాడు సార్. ఈరోజు వస్తారా? తెలియదు సార్. సిద్ధార్థ్ ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే డ్రగ్ సప్లై ఇల్లీగల్ కాబట్టి సిద్ధార్థ్కి సంబంధించిన ఏ డ్రగ్స్ నీ దగ్గరకు వచ్చినా నాకు అప్పచెప్పాలి. నీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను. అలాగే సార్. హే, ఇంటికి బయలుదేరాను. కేక్ తీసుకొస్తాను. మార్నింగ్ తీసుకోవచ్చు కదా. సరే అన్నట్టు నైట్కి ఏదో అన్నావు. అయితే నాకు ఇష్టమైన శారీ కట్టుకోవచ్చుగా. హే, ఒక్క నిమిషం, బుకింగ్ వచ్చింది. ఏ ఇంటికి వస్తున్నానన్నావు? శంషాబాద్ వైపేలే. సింగిల్గా రావడం ఎందుకు? నిన్నొకటి అడగనా? ఏంటి? ఆ చీరంటే ఎందుకు నీకు అంత ఇష్టం? చెప్పనా? చెప్పనా? చెప్పొచ్చుగా. విప్పడానికి ఈజీగా ఉంటుందని. సిగ్గులేదు. హే, ఒక్క నిమిషం, ప్యాసింజర్ కాల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో, ఎక్కడున్నావు? లొకేషన్లోనే ఉన్నాను సార్. వెయిట్ చేయి, వస్తున్నావు. ఓకే సార్. సో అన్నం తింటావా, చపాతీ తింటావా? చపాతీ తింటా. మధ్యాహ్నం కూరుంది చాలా, ఇంకేమైనా చేయాలా? హే, ఆ కూర చాలు. ఓ, నీకు ఇష్టమైన చీర కట్టుకుంటానన్నానుగా, అందుకే అన్నీ సరిపెట్టుకుంటున్నావా? హే, ప్యాసింజర్స్ వచ్చారు. నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. సార్, ఓటీపీ 6384. చెప్పు. ఎక్కడి వరకు వచ్చావు? బాగా ట్రాఫిక్ ఉంది, వచ్చేస్తున్నా. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఇంటికొచ్చాక చెప్తాను. అబ్బా, చెప్పచ్చుగా. అబ్బా, ఇంటికొచ్చాకే చెప్తాను. సో కమ్ ఫాస్ట్. బాయ్. మ్యారేజ్ అయిందా? అయింది సార్. ఎక్కడుండేది? శంషాబాద్లో సార్. సొంత ఇల్లా? కాదు సార్, కానీ నాతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఏం చదువుకున్నావేంటి? డిగ్రీ సార్. డిగ్రీ చదివి ఈ డ్రైవర్గా ఏంటి? మా వైఫ్ని కార్లో తిప్పాలని ఆశ సార్. డిగ్రీతో వచ్చిన జాబ్తో బైక్ ఈఎంఐ కూడా కట్టలేను. అందుకే క్యాబ్ ఓనర్ని నేనే, డ్రైవర్ని నేనే. వైఫ్ని కార్లో తిప్పచ్చు కదా సార్. తెలివైన వాడివే, చూసి నేర్చుకోరా. ఏంటలా చూస్తున్నావు? హలో, ఈరోజు సర్వీస్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఓకే, వస్తున్నా.
ఫ్లైట్కి డ్యూటీ ఫస్ట్ ఒక్కసారి హే హే నీకోసమే స్పెషల్ చట్నీ. థ్యాంక్స్. రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. ఏంటది? సర్ప్రైజ్. ఏంటది చెప్పొచ్చుగా, సర్ప్రైజ్ ఎందుకు? గిఫ్ట్ అనేది సర్ప్రైజ్గా ఇస్తారు, బట్ ఏం ఇస్తున్నాం అనేది మాత్రం సీక్రెట్. ఓహో, అయితే చెప్పవా? సీక్రెట్. చెప్పవా? అబ్బో సిగ్గా. నా వీక్నెస్ నీకు బాగా తెలిసిపోయింది. తెలుసుగా. చైన్ కొందాం అనుకుంటున్నా. సర్లే తిను. హే, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అబ్బా, పెళ్ళయ్యాక నీకేం కొనలేదుగా. అయినా ప్రేమగానే ఉన్నాంగా. ఇంటి రెంటు, మంత్లీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇట్రా. ఏంటి? ఏం పర్లేదు, ఇంకొంచెం కష్టపడతా. ఇంకొకసారి ఆలోచించు. సర్లే. హే, నైట్ అని ప్రామిస్ చేసా. హే, టైం అయిపోతుంది జరుగు. ఏ కాఫీ 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 తాగు తాగు. థ్యాంక్స్. ప్లీజ్. ఓ, స్లో వేడిగా ఉంది. స్లో. పద. ఓకే బాయ్. త్వరగా వచ్చే. యా, త్వరగా వచ్చేస్తా. టేక్ కేర్. బాయ్. బాయ్. హలో సార్. నువ్వు డేవిడ్ని చూసావా? చూశాను సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సార్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపల డేవిడ్ ఎవరో తెలుసుకుని ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకివ్వాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. క్యాబ్లో ఎక్కిన ఇద్దరు నా మనుషులే. అసలు నువ్వు ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నీ ఇంటి దగ్గర. నీకు వీడియో వచ్చింది, చూడు. రేయ్, తన్నేం చేయకురా. ఆల్రెడీ 10 మంది పోలీసుల్ని చంపానని న్యూస్ వస్తుంది. నీ వైఫ్కి ఒక్క బుల్లెట్ చాలు. రేపు తన పేరుని న్యూస్లో రాకుండా చూసుకో. రేయ్ రేయ్, ఆ బ్యాగ్ నాకు కావాలి. రేయ్, నేను ఒక క్యాబ్ డ్రైవర్ రా. యంగ్స్టర్వే కదా, అవసరమైతే నలుగురిని కొట్టలేవా? నీకు నీ వైఫ్ ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటేగా. అలాగే ఆ బ్యాగ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అవసరం ఏ పనైనా చేయిస్తుంది. బ్యాగ్ తెచ్చి వైఫ్ని కాపాడుకో. కాదు కూడదని నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యాలని చూస్తే మరుక్షణం నీ వైఫ్ని చంపేస్తా. నీకు వేరే ఆప్షన్ లేదు, నాకు టైం లేదు. విధిరాత నుంచి విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేకపోయాడన్నది ఎంత నిజమో, నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నది కూడా అంతే నిజం. Your countdown starts now. రేయ్ రేయ్ రేయ్.
అర్జున్ హలో వానికి ఇచ్చిన బుద్ధి రాలేదురా నీకు? పోలీసుల్ని ఇంటికి పంపిస్తావా? హలో నేను చెప్పలేదురా పోలీసులకి, నా వైఫై మాట్లాడుతున్నా వినరా. అర్జున్ ఏమవుతాడు మీకు? హస్బెండ్ సార్. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. ఈరోజు ఇంకా ఇంటికి రాలేదా? నైట్ 8కి కాల్ చేశాను, వచ్చేస్తానన్నాడు, కానీ ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అసలు ఏమైంది సార్? తను సేఫేగా? చెప్తాను సార్. లోపల లేడు, బ్యాగ్ కూడా లేదు సార్. నాకేం అర్థం కావడం లేదు సార్. అసలు ఏం జరుగుతుంది? ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్రెగ్నెంట్ అనుకుంటా సార్. ఏంటి? లోపల టెస్ట్ చేసుకున్న కిట్ ఉంది సార్. బుద్ధి లేదాడికి? ఇంట్లో ప్రెగ్నెంట్ వైఫ్ని పెట్టుకుని బయట ఎలాంటి పనులు చేస్తున్నాడు? సార్ నేను ప్రెగ్నెంట్ అని తనకు తెలీదు. తను వస్తే గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. సార్ ఏమైంది సార్ అసలు? ప్లీజ్ చెప్పండి సార్. అర్జున్ ఇంటికి వచ్చినా కాంటాక్ట్ చేసినా నాకు కాల్ చేయి. నా నెంబర్ 9848134045. ఎంత నా నెంబర్? సార్ 9848134045. ఈ నెంబర్ కాల్ చేయి వాడు వస్తే. సార్ బట్ ప్లీజ్ చెప్పండి సార్, ఏమైంది సార్? తను సేఫేగా? చిన్న ఎంక్వైరీ. సార్ చెప్పండి సార్, ఏమైంది సార్ తనకి? చెప్పు. వెళ్ళావా? వాడి ఇంట్లో లేడు సార్. ఓకే, ఒక 2 కానిస్టేబుల్ అక్కడ పెట్టి నువ్వు క్యాబ్ని ట్రేస్ చేయి. సరే సార్. మీరిద్దరు ఇక్కడే ఉండండి సార్. జాగ్రత్తగా వాచ్ చేయి. ఓకే సార్. పోలీసులకు నీ గురించి తెలిసిపోయింది. నీ ఇంటి వరకు వచ్చేశారు. నిన్ను పట్టుకోవడం ఖాయం. నా పని అవ్వకుండా నువ్వు వాళ్ళకి దొరికావో ఇప్పుడు 2 ప్రాణాలు పోతాయి. సాడిస్ట్ నా కొడకా. హలో, పని ఎంతవరకు వచ్చింది? నీ పని మీదే ఉన్నాను. నాకు తెలుసు. బయట నుంచి చూసేవాడికి యుద్ధం ఒక వినోదం మాత్రమే, కానీ బరిలో నిలబడి పోరాడేవాడికి ప్రతి క్షణం మరణం కళ్ళ ముందు కనిపిస్తుంది. యుద్ధం గెలవాలంటే మృత్యువుతో పోరాడే గెలవాలి. దానికి ఆవేశం కాదు, ఆలోచన అవసరం. నీ ఆలోచనల్లో ఎప్పుడూ డేవిడే ఉండాలి. నీ వైఫ్ మీద నీకున్న ప్రేమని చూస్తుంటే నువ్వు గెలుస్తావని అనిపిస్తుంది. హలో హలో, క్యాబ్ డ్రైవర్ అర్జున్ ఇద్దరిని చంపేసి ఎస్కేప్ అయ్యాడు. అలర్ట్ అలర్ట్. నీకు సీక్రెట్ చెప్పరా? ఇలాగే ఎవడో ఒకడు నా ఎమోషన్స్తో ఆటాడేసుకుంటాడని. ఐ హేట్ ఎమోషన్స్. సార్ సార్ ఇక్కడ 2 పోలీసులు ఉండాలి, చూసారు సార్? హలో హలో సార్, లిటిల్ చూసారా సార్? హలో హలో ఆద్య. హలో సార్ సార్ మేము హలో ఆద్య. హలో ఆద్య. హలో విన్నావా?
హలో హలో నీ వైఫ్ అనుకోకుండా నా వెహికల్ ఎక్కింది. తనతో నేను ఒకసారి మాట్లాడాలి. తనతో నేను ఒక్కసారి మాట్లాడాలి. అర్జున్ అర్జున్ హలో హలో ఆద్య. అర్జున్ ఎక్కడున్నావు నువ్వు? నేను వస్తున్నాను, కంగారు పడుకో. అర్జున్ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పెళ్ళను కట్టుపడేశారు అర్జున్. భయపడకు, నీకేం కాదు, నేనున్నాను కదా. అర్జున్ హలో ఆద్య. హలో హలో. విన్నావు కదా, నీ ఫోకస్ అంతా నా పని మీదే ఉండాలి. రేయ్, తనకేదైనా జరిగితే నువ్వు ఎక్కడ ఎలా చచ్చినా దానికి కారణం నేనే అవుతా.